inside the prison. రైట్ శ్రీనివాస్ గారు మీకేమనిపిస్తుంది దస్తగిరి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది అలాగే ఈ కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లో ఒక పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎంత ఉన్నాయి కోర్టు దస్తగిరి ప్రాణాలకి గనక ముప్పు వాటిల్లితే జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అవినాష్ రెడ్డి కాదు, దాని ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది అన్నమాట. దస్తగిరి ప్రాణాలకి వాళ్ళ భద్రత లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి భద్రత లేదు అనేది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు తనకి భద్రత కల్పించమని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించటమా, తెలంగాణ ముఖ్యమంత్రిని భద్రత కల్పించమని దస్తగిరి అడిగాడంటే, వినతి పంపాడంటే, కలిసి అడిగాడంటే ఎలా చూడాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లెళ్ళు తెలంగాణలో కేసులు పెడుతున్నారు అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇది అప్రదిష్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అప్రదిష్ట, అక్కడ ముఖ్యమంత్రి అప్రదిష్ట అన్నమాట. షర్మిల ఇక్కడే కేసు పెట్టింది, సునీత ఇక్కడే కేసు పెట్టింది. అంటే ఏంటి? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దిగజారాయి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బయాస్డ్గా వ్యవహరిస్తోంది, వన్ సైడ్గా వెళుతోంది. అక్కడ బాధితులకు రక్షణ లేదు, అక్కడ నిందితులే రాజ్యం ఏలుతున్నారు అనేది వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది మనకి షర్మిల రూపంలో, సునీత రూపంలో, దస్తగిరి రూపంలో. ఇవాళ దస్తగిరి ఇప్పుడు ఇదంతా కూడా బ్రూటల్ మర్డర్ కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు. ఇదేంటంటే దృశ్యం 1, దృశ్యం 2 లాగా, హిట్ 1, హిట్ 2 ఏదో సినిమాలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు మనకేంటి పార్ట్ 1. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు పార్ట్ 1లో సాక్షిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పార్ట్ 2కి వచ్చేసరికి A8 నిందితుడయ్యాడు. పార్ట్ 1లో A4 నిందితుడుగా ఉన్నటువంటి దస్తగిరి పార్ట్ 2కి వచ్చేసరికి సాక్షిగా అప్రూవర్గా మారాడు. ఇదేంటి? ఇప్పుడు వేట అంటే వేట 1 అనేది వివేకానంద రెడ్డి హత్య, వేట 2 ఇప్పుడు బిగినైంది సినిమా. వేట 2లో ఇక దస్తగిరిని వేటాడుతున్నారు, లేకపోతే సునీతను వేటాడతారా? దస్తగిరికి సునీతకి గనక వాళ్ళ ప్రాణాలకు గనక ముప్పు వాటిల్లితే మూల్యం చెల్లించాల్సింది జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డిది ఏముందండి? అతను జైలుకి వెళ్తాడు, ఆల్రెడీ వాళ్ళ నాన్న జైల్లోనే ఉన్నాడు, వాళ్ళ నాన్నతో పాటు కొడుకు కూడా వెళ్తాడు, అతనికి జరిగే నష్టమేమి లేదు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇది ఇవాళ ట్రాజడీ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆ సిస్టమ్ ఎంత దిగజారింది, శాంతి భద్రతలు ఎంత వైఫల్యం చెందాయి, పోలీసు వ్యవస్థ